నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ తొలి విడత అంచనాలు విడుదల చేసింది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, దీర్ఘకాలిక సగటులో సుమారు 90 నుంచి 95% మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంఏండి తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా సగటున 92% వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ఇందులో 5% అటు ఇటుగా ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలపై ప్రభావం చూపే కీలక అంశాల గురించి కూడా ఐఎండీ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీనంగా ఉన్న లానినా పరిస్థితులు ముగిసి ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ స్థాయికి మారుతున్నాయి. అయితే మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ మోడల్ ప్రకారం నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సాధారణంగా ఎల్ నినో ఏర్పడినప్పుడు ఆసియా దేశాలలో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు తలెత్తుతాయి. మరోవైపు హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవనాల చివరి దశలో ఇది సానుకూలంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక పసిఫిక్ మహాసముద్రాలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారత రుతుపవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి రెండు సముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఐఎండీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. రైట్ గగన్, నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం చూపుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అకాల వర్షాలు అనేది ప్రజలకు కూడా ఒక హఠాత్ పరిణామంగా గుర్తిస్తారు. ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారానికి కానీ ఇటు చూసుకుంటే మార్చి చివరి రోజుల్లో కూడా దాదాపు అత్యంత ఎక్కువగా డిగ్రీలు నమోదయ్యే ఎండ అయితే వస్తుందని చెప్పొచ్చు. దాదాపు 42 డిగ్రీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఈ ఎండ తీవ్రత భరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఏదైతే నైరుతి రుతుపవనాలు ఉన్నాయో ఈ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల మీద సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈశాన్య మరియు దక్షిణ ఉత్తర భారతదేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తొలి దశ అంచనాలు ఏవైతే ఉన్నాయో భారత వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసింది. సోమవారం నాటికి కూడా తొలి దశ ఏదైతే అకాల వర్షాలకు సంబంధించిన హెచ్చరికలు కూడా ముందుగా సాధారణంగా జూన్ 1నే కేరళలోకి రుతుపవనాలు వస్తూ ఉంటాయి. ఆ రుతుపవనాలకు సంబంధించి సెప్టెంబర్ 3వ వారంలోనే భారత్ వాయువ్యం నుంచి ఇవి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో గత 2 ఏళ్లుగా చూసుకుంటే సాధారణం కంటే కూడా అంచనా కంటే కూడా మించిన వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈసారి కూడా తక్కువగా కాకుండా ఎక్కువనే వర్షాలు కురుస్తాయని కూడా ఇంకా మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో సాధారణం కంటే కూడా తక్కువగా అయితే పడుతూ ఉన్నాయి వర్షాలు. ఇంకా ఏపీ, తెలంగాణలో అయితే భారీగా పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఋతుపవనాలకు సంబంధించి చివరి నాటికి ఏదైతే ఎల్ నినో మరింత బలపడే ఉన్న వర్షాలు కొంత అవకాశం ఉందని కూడా తెలుసు. కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా హెచ్చరించారు గగన్. అయితే మధ్య కోస్తా, ఉత్తరాంధ్రలో సాధారణం కంటే కూడా ఎక్కువ వర్షాలు ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు చూస్తుంటే కర్నూలు, నంద్యాల వీటిలో కూడా సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బీచ్ మరియు పోర్ట్ ఏరియాలో ఉన్న ప్రదేశాలు ఏవైతే కాకినాడ మరియు సూర్యలంక బీచ్, పోర్ట్ ఏరియాలో ఎవరైతే వేటకు వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, వేటకు కూడా వెళ్ళకూడదని ముందుగానే అంచనాలు జారీ చేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కూడా మొత్తం మీద ప్రకాశంలో కూడా కొంత భాగంలో సాధారణం కంటే కూడా ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని కూడా అంచనా వేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో దాదాపు సగం కంటే కూడా కొన్ని భాగాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి. ఇంకా విశాఖపట్నం, కాకినాడ అంటే పోర్ట్ కి సంబంధించి బీచ్లకు సంబంధించిన ఏరియాస్ లో ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారంటే వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి వాతావరణాన్ని అంచనా వేయడం కూడా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు గగన్. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.